ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మే 11. ఒకరినొకరు ప్రేమించండి. సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. 2 పేతురు 2:7. మనలో అనేకులు ప్రేమను నిర్వచించలేరు. మనము ప్రేమ గురించి మాట్లాడతాం కానీ అదేమిటో నిర్దిష్టంగా చెప్పలేము. ఒక వ్యక్తి తనకంటే ఎదుటి వ్యక్తిని అన్ని విషయాల్లో మిన్నగా భావించడమే ప్రేమ అని చెప్పవచ్చు. వాస్తవానికి యేసు కూడా ఇదే కోరుకున్నాడు. మనము యేసును అందరికంటే మిన్నగా భావించాలి. లూకా 14:26. ప్రేమ మానవ లక్షణం కాదు, ప్రేమ దేవుని లక్షణం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. రోమా 5:5. ఈ ప్రేమ మనలో ఉన్నట్లయితే మనము అన్ని విషయాల్లో ప్రథమ స్థానాన్ని యేసుకే ఇస్తాం. మనలో ఉన్న ఈ ప్రేమ కార్యసాధకం కావాలంటే మనము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న క్రైస్తవ సుగుణాలను అలవర్చుకోవాలి. దేవుడు నాలోంచి చిత్తరాహిత్యాన్ని, అహంభావాన్ని, శూన్యతను తొలగించినప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించగలను. దేవుడు నాలో ఉన్న యోగ్యతలను చూచి నన్ను ప్రేమించడం లేదు కానీ ప్రేమించడం ఆయన నైజం కాబట్టి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నేను అదే ప్రేమను ఇతరులకు చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలంటే దేవుని ఆజ్ఞ. యోహాను 15:12. దేవుడు మనకిష్టం లేని వారిని, మనల్ని ప్రేమించిన వారిని మన ఎదుటకు తీసుకువస్తాడు. వారిని మనం ప్రేమించగలిగినప్పుడు మనలో దేవుని ప్రేమ ఉందని అర్థం. క్రైస్తవ సుగుణమైన ఈ ప్రేమను మనం అలవర్చుకోవాలని పేతురు రాస్తున్నాడు. మనం బలవంతంగా ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నించి ఉండవచ్చు కానీ బలవంత ప్రేమ విసుగుకు, నైరాశ్యానికి దారితీస్తుంది. ప్రభువు ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. 2 పేతురు 3:9. నా అంతరంగాన్ని నేను పరీక్షించుకొని దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో, నా పట్ల ఎంత దీర్ఘశాంతాన్ని, ఎంత దయను చూపించాడో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అనంతమైన మరియు అపరిమితమైన ప్రేమతో నన్ను ప్రేమించాడని నేను తెలుసుకున్నప్పుడు నాకు ఒక బాధ్యత ఉన్నట్టుగా కూడా తెలుసుకుంటాను. నేను కూడా అదే ప్రేమతో ఇతరులను ప్రేమించాలి. నాకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించడం, ఆ వ్యక్తితో కలిసి ఉండడం నాకు కష్టంగానే ఉంటుంది. అయితే అప్రియమైన నన్ను దేవుడు ప్రేమించాడనే సత్యం నేను ఇతరులను ప్రేమించేలా చేస్తుంది. నేను దేవుని బిడ్డను, నేను దేవునిలో నిలిచి ఉన్నాను. నా కొరకు తన జీవితాన్ని అర్పించిన యేసులాగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నానా? ఇది నేను నా అంతరంగాన్ని అడగవలసిన ప్రశ్న. నేను కోరుకుంటే తప్ప, నేను అలవర్చుకుంటే తప్ప మానవ సహజమైన ప్రేమ కానీ దైవలక్షణమైన ప్రేమ కానీ నాలో పెంపొందలేవు. ప్రేమ అప్రయత్నపూర్వకంగా ఉండాలి. అప్రయత్నపూర్వకమైన ప్రేమ నాలో ఎప్పుడు ఉండేలా దాన్ని నేను అలవర్చుకోవాలి.